అందరికీ సదాశివపేట్ మండల్ మన పొట్టిపల్లిలో మన శేషన్న దగ్గరికి అయితే రావడం జరిగింది. ఏమే శేషన్న అట్లా డల్లున్నావు? ఏం చేస్తాం, పత్తి ఉమ్. ఎక్కడో మనసుకు పడుతుంది. ఏం షీడ్ వేసినావే మరి? ఆద్య ఆద్యనా? ఆద్య మంచిగానే. మరి ఎట్లా పరిస్థితికి ఇట్లా అయిందేమే మరి? ఉన్నది 5 క్వింటాలు వస్తున్నది. ఉహు. అంతే. ఎన్నిసార్లు కలిపిస్తావి, ఎన్నిసార్లు మసాలా పెడతావి మరి ఎట్లా? 2 సార్లు కలిపిస్తే 3 సార్లు మందు కొట్టి మళ్ళీ మందు కొడతావా లేదా? కొట్టాలి పరిస్థితిని బట్టి. ఆ మందు పైసలు వస్తాయో రావు. మందు పైసలు వస్తాయో రావా అని అర్థమవుతుందా? ఎందుకంటే ఎందుకే మరి ఇంతగానం ఖరాబ్ ఎట్లా అయింది మరి? అట్లా ఎట్లా? వర్షాలకేనా? గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అసలు అరక కొడదామన్నా వస్తలేదు, పత్తిలా మందులు కొడదామన్నా ఏది కొడదామన్నా లేదు, లేబర్ అయితే రావట్లేదు. మా శశన్న రోజు శనికి వచ్చి అయితే చూసిపోతున్నాడంట పాపం. ఏం చేస్తాం, ఆయన చాలా బాధపడుతున్నాడు. పంట అనేది చేతికి వచ్చిన పంట అసలు ఇట్లా ఖరాబ్ అవుతుందని అనుకోలేదు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మా అన్న అయితే కౌలుకే పెడుతుండే. ఈ సంవత్సరం సొంతంగా నేను చేసుకుంటా తమ్మి అని వాళ్ళ అన్న దగ్గర కౌలుకు తీసుకొని మరీ చేస్తున్నాడు వ్యవసాయము. కానీ ఏం చేస్తాం, ఈ వానదేవుడు అనేది కరుణించి ఇప్పటికైనా వర్షాలు పోయి కొంచెం మంచిగా ఉంటే బాగుంటుండే. అది ఈ సంవత్సరం అయితే చాలామంది రైతులందరూ ప్రతి ఒక్కరు మా శశన్నే కాకుండా ఇంకా వేరున్న రైతులు గిట్ట పెట్టుబడి అయితే చాలా పెట్టిర్రు. కానీ ఆ పెట్టుబడి పైసలు, కౌలు పైసలు వస్తాయో లేవని రైతులు చాలా బాధపడుతారు. వర్షాకాలం ఎక్కువ ఉన్నందుకు, అట్లనే కొంచెం సింగూర్ ప్రాజెక్టు నీళ్ళు వచ్చి అట్లా మునిగినందుకు అన్ని విధాలుగా చాలామంది అయితే నష్టంగా ఉన్నారు. ఈసారి అయితే పత్తి లాగోడు వస్తుందా లేదా అనేది అయితే బాధపడుతున్నారు. ఇగో ఇట్లా మనకు మీద దాకా ఖాతా పోతుంటుండే, ఈసారి అయితే కిందనే ఖాతా అనేది కిందనే ఉన్నది. ఇంకోటి ఏమైందంటే మళ్ళీ తర్వాత ఆల్రెడీ పండాకులు వచ్చి తెగుళ్ళు అయితే వచ్చినాయి. కాయలది ఈ కాయలు గిట్ట చూడవచ్చు ఫ్రెండ్స్. కానీ మరి శేషన్న పత్తి అయితే మరి పలిగింది, కానీ పలిగిందని నేర్కో. మరి ఏం చేస్తామే, బాధపడతా అయితే అదే పోయేది ఉన్నదనేది చూసుకోవాలి కదా. మళ్ళీ ఊరోళ్ళని బతిలాడాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందా? సరే, ఇప్పటికైనా ఈ వానలు తగ్గి మా శశన్నకు మంచి దిగుబడి రావాలని. పోయిన సంవత్సరం ఎంత వచ్చిందే మరి? పోయిన సంవత్సరం కౌలుకి పెట్టినావా? అదే 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 ఈ సంవత్సరం పట్టుకున్నావు, కానీ మరి ఇప్పుడు ఎంత వస్తుంది అనుకుంటున్నావు మరి? ఇట్లా 5 వస్తే ఎక్కువ అనుకుంటున్నావు? 5 వస్తే ఎక్కువ అనుకుంటున్నావు. నీవు పెట్టిన పెట్టుబడి వస్తే వస్తుంది అనుకుంటున్నావు. ఇంకా 10,000 లాస్ అయినా సరే కానీ 10,000 పోయినా సరే కానీ ఉన్న కాడికైతే రావాలి కౌలు పైసలు. నువ్వు పెట్టుబడిని పెట్టినావు. జై జవాన్ జై కిసాన్. రైతు బాధలు అయితే ఇట్లున్నాయి ఫ్రెండ్స్. మనం ఈ సంవత్సరం అయితే పంటల పరిస్థితి ఇది ఉన్నది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే రైతు పండించిన పంటకు తాను రేటు నిర్ణయిస్తేనే రైతు బాగుపడతాడు. మా శశన్న బాధ అయితే తిన్నారు కదా ఫ్రెండ్స్. ఇట్లా ప్రతి ఒక్క రైతుది ఉన్నది. కాకపోతే ఎవరైనా సరే మంచిగా పంటలు వండి రైతులు బాగుండాలని కోరుకుంటున్నాం. జై జవాన్ జై కిసాన్.